బీఆర్కే న్యూస్ సమర్పించు పుట్టింటి పట్టు చీర కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఆడబిడ్డ మత్తబుట్టువే స్పాన్సర్డ్ బై చంద్రమద షాపింగ్ మాల్ మెదక్ అమీర్పేట్. ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నా. మీరు కూడా రెడీగా ఉంటే మరింకిది కలిసి వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. టకటకా కాల్ చేసి చకచకా నాతో మాట్లాడేయండి. నేను అడిగే క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్తే పుట్టింటి పట్టు చీరని మీ సొంతం చేసుకోవచ్చు. లేట్ చేయకుండా షోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ లక్కీ కాలర్ వెయిటింగ్. హలో హలో హాయ్, మీ పేరు? సమీరా అక్క. సమీరా, చాలా రోజుల తర్వాత కాల్ చేశారా? ఫస్ట్ టైమా? చాలా రోజుల తర్వాత అక్క, 6 months తర్వాత ఆఫ్టర్. సమీనానా సీమానా? సమీరా వాళ్ళ సిస్టర్ సీమ, మా సిస్టర్ సీమ. ఓహో ఓకే, కొంచెం సేమ్ అనిపించింది గొంతు, అందుకే డౌట్. ఓకే అవునా, మా సిస్టర్ అక్క సీమ. అందుకే సీమానా అని అడిగినా నేను. అదే బాగా గుర్తుపెట్టుకునేసారు మీరు. మరి ఎక్కడ కాల్ చేయట్లేదు, కాల్ చేయని వాళ్ళు అందరు నాకు గుర్తుంటారు. అవునా, దీని గురించి చేస్తాంలే అక్క. 6 months అయిందక్క, గెలిచాను సెప్టెంబర్ లో, గెలిచాను September 5th. ఇంతవరకు శారీ రాలా మాకు. ఇంకా పంపిస్తారు, మా టెక్నికల్ టీం అదే పని మీద ఉంది. కాల్స్ చేస్తారు మీకు తప్పకుండా, ఎందుకంటే చాలా మంది ఉంటారు కదా పంపించాల్సిన వాళ్ళు, అడ్రస్లు అవన్నీ చూసుకోవాలి. అవునక్క, ఓకే ఓకే, అర్థం చేసుకుంటాం లేదక్క. ఇంకేంటి సమీనా, అసలు కాల్సే చేయట్లేదు 6 months? బిజీ అక్క. ఏ అంత బిజీ? హ్యాపీ రంజాన్. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. బిర్యానీ పంపిస్తున్నావా? పంపిస్తానక్క, మీ వాట్సాప్ చేసేస్తా చూడు. వాట్సాప్? ఏ వాట్సాప్ లో మాకు దొరకవా? మేము గిఫ్ట్ లో పోయి చూడలేమా? మా నంబర్ తో దొరకదు కదా, మా నంబర్ తో దొరకదు కదక్క. ఎందుకు దొరకదు? మా నంబర్ తో దొరకదు కదా. నంబర్ తో అవసరం లేదు, మాకు డైరెక్ట్ గానే కావాలి ఫుడ్ ఐటమ్. సరే అక్క, అయితే నువ్వు బిర్యానీ పంపిస్తావని చెప్పి షీర్ కుర్మా కోసం, హలీం కోసం మా వాళ్ళందరూ వెయిట్ చేస్తారు తెలుసా. ఓకే అక్క, ఓకే అక్క. ఇందాక కూడా ఒక డిస్కషన్ జరిగింది. సీమా వాళ్ళేంటి ఇంకా కాల్ చేయట్లేదు, అరే రంజాన్ స్టార్ట్ అయింది, బిర్యానీ పంపిస్తున్నారా లేదా తెలుసుకోండి మేడం అంటున్నారు. అంత గుర్తు పెట్టుకునేస్తావు, థ్యాంక్ యూ సో మచ్. మరి ముస్లిమ్స్ ఎక్కువ మంది ఎవరు కాల్స్ చేయట్లేదు కదా, మీరు తప్ప. అంతే కదా, కరెక్టే. అయితే అన్నప్పుడు ఈజీగా గుర్తు పెట్టుకుంటాం కదబ్బా. అదే అదే అక్క, మేమంతా రేర్ పీసెస్ కదా, అందుకు. ఇంకేంటి? ఉగాది అక్క. థ్యాంక్ యూ సో మచ్. సరే, సరే షీర్ కుర్మా మర్చిపోకు. ఓకే అక్క, లేదంటే చీర పంపియం. సరే అక్క. ఇంకేంటి శివా, ఎన్ని రోజులు చేస్తున్నావా ఫాస్టింగ్? అక్క చేస్తానమ్మక్క. ఎంత, 8th డేనా 9th డేనా ఈరోజు? 8th అక్క. 8th డేనా, ఓకే. ఎప్పుడు తింటారు మీరు ఫుడ్? సూర్యోదయం అయిపోయిన తర్వాత అక్క, అస్తమం అయిపోయిన తర్వాత. సారీ, మరి సూర్యోదయం టైంలో ఏం తింటారు? సూర్యోదయానికి ముందే తినేయాలక్క. అంటే ఎంత, 2కా 3కా తినేది? లేదు, 5:20 లోపల తినాలక్క. 5:20 లోపల ఉందా మీకు? ఓకే. ఇక్కడ వాళ్ళు 4:20కి తినేస్తున్నారు మరి మా ఫ్రెండ్స్. మంత తొందరగా? ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క మసీద్ ఒక విధంగా ఉంటుందంట కదా. అవునవునక్క, అవును, కరెక్ట్. టైమింగ్ ఫజర్ అజాన్ టైమింగ్స్, ఫజర్ అజాన్కి ఇంకో 5 minutes ముందరే తినేయాలక్క. ఓకే. ఇంకేంటి సమీనా విశేషాలు? ఎలా ఉంది మీ సిస్టర్, మీ ఇంట్లో వాళ్ళందరూ? అంటే అందరూ వాళ్ళు ఫాస్టింగే కదక్క, ఏం చేస్తాం. అయిపోయిందా మ్యారేజ్ మీకు? లేదక్క. ఓకే. చూసి పెట్టమంటావా అబ్బాయిని? చూడండి అక్క, నో ప్రాబ్లం. ఓకే, చూస్తానంటే చూడండి. ఎవరైనా ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు? తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఓకే అక్క, సరే కాల్ చేస్తా అయితే నీకు తర్వాత. ఓకే అక్క, ఓకే. ఇప్పుడు అందరు అనుకుంటారు ఇది బిర్యానీ పుట్టింటి పట్టు చీరనా లేకపోతే షాదీనా అని, షాదీ మ్యాట్రిమోనీనా అని అనుకుంటారు. ఓకే. ఇంకా సీమా అసలు కాల్స్ చేయట్లేదు. సరే మంచి పాట పాడచ్చు కదా అక్క. ఫాస్టింగ్ రోజా? సరే మీ దేవుడి పాటే పాడైతే. మాకు అట్లాంటివి ఉండవు కదా. అట్లాంటివి ఉండవా? ఓకే సరే శివ, ఏదైనా డైలాగ్ చెప్తావా? అది కూడా అపచారం అంటావా? అది కూడా లేదక్క, చిక్కా చెప్తా కావాలి. వెరీ గుడ్, నీకు ఎక్స్క్లూజివ్ ఇచ్చేస్తున్నా నేను. అక్క, పంటిలో వస్తే పట్టిక ఉంటుంది కదక్క, పట్టికని పౌడర్ చేసేసి అది వాటర్ లో కలిపేసి బాగా పుక్కిలి చేస్తే పంటి నొప్పి పోతుంది అక్క. అయితే డాక్టర్ దగ్గర కూడా వెళ్ళనవసరం లేదంటావు? పెయిన్ ఎక్కువ ఉంటే వెళ్ళాల్సిందే కదక్క. తాత్కాలికంగా కొంచెం ఊరటగా ఉండడానికి
చాలా అంటావా? రిలీఫ్ కోసం అంతే, ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం అంతే. ఓకే, థ్యాంక్ యూ సమీనా, చక్కటి టిప్ కూడా చెప్పేసావు. అలాగే నేను క్వశ్చన్ అడుగుతా. చెప్పండి అక్క. సరే, భారత్లో మొదటి టాకీ సినిమా ఏది? టాకీ సినిమానా? మళ్ళీ రిపీట్ చేస్తున్నా, భారత్లో మొదటి టాకీ సినిమా ఏది? మొదటి టాకీ సినిమానా? టాకీ సినిమా ఏంటి? ఒక క్లూ ఇవ్వక. జనాలని మీ భాషలో ఏమంటారు? జనాలనా? ప్రజలు. ఫస్ట్ చెప్పక ప్లీజ్, టైం అయిపోతుంది అక్కడ. ఆతో స్టార్ట్ అవుతుంది, ఇదే క్లూ. అల్మారానా? అలం అరా. అలం అరా. అలం అరా అక్క. అలం ఆరా అంటున్నావా? ఆలం ఆలం అంటాం అక్క, మందిని ఆలం అంటాం కదా. మొత్తం చెప్పు. అలం ఆరా అక్క. ఆలం ఆరానా? షూరా? అవునక్క. సరే, లాక్ చేసేస్తున్నా, టైం అప్ కూడా అయిపోయింది. మరి కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లకి కాల్తో మాట్లాడిద్దాం. హలో. హలో, హాయ్ అండి, మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? వైజాగ్, విజయనగరమా, విజయవాడనా? విజయనగరం. విజయనగరమేనా? ఓకే, ఏంటి అసలు ఇన్ని రోజులు మర్చిపోయారు కాల్ చేయకుండా? మరి అంతకు ముందు వచ్చింది కదండి, అందుకే గ్యాప్ ఇచ్చాం. ఆహా, అసలు అలా ఇయ్యొచ్చా గ్యాప్? మరి చేయడానికి ఇంకొకరికి అవకాశం ఇవ్వాలి కదండి. వాళ్ళు చేస్తారులేండి తప్పకుండా, మీరు కూడా చేస్తూ ఉండాలి. మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ చాలా రోజులు గ్యాప్ వస్తుంది. మరి చేయకూడదు కదా, గ్యాప్ ఉండాలి కదా. ఆహా, ఓకే. భోజనం అయిపోయిందా? అయిపోయిందండి. ఓకే, ఏమన్నారు? పప్పు. పప్పు. ఇంకా దొండకాయ, బెండకాయ? దొండకాయ. నీ గుండెకాయ? నా గుండెకాయనా? అమ్మో, నా గుండెకాయతో వండేస్తే ఇంకేమైనా ఉందో, నేను మాట్లాడగలుగుతానా? నెక్స్ట్ డే పుట్టింటి పడిచీర నేను రాను, ఝాన్సీ గారు వచ్చేస్తారు. ఓకే, టీవీ వాళ్ళు కాస్త తగ్గించండి. ఇంకేంటండి విశేషాలు? ఎలా ఉన్నారు మీ పిల్లలు? బాగున్నామండి. మనవడా మనవరాలా మీకు? లేదండి, ఇంకా మా బాబు పెళ్లి అవ్వలేదు. అయ్యో, అవునా? ఓకే, త్వరగా అయిపోతుందిలేండి పెళ్ళి. ఇంకా మంచి పాట పాడొచ్చుగా. పాటలు రావండి. అదిగోండి, లాస్ట్ టైం కూడా ఒక 2-3 నెలల క్రితం చెప్పారు మీరు ఇదే మాట. పాట రాదు అన్నారు, పాడలేదు. నేను మర్చిపోతాను అనుకుంటున్నారు మీరు ఈజీగా. నేను అస్సలు మర్చిపోను, నాకు జ్ఞాపక శక్తి ఎక్కువ. రావండి, అప్పటికప్పుడు రావు. అప్పటికప్పుడు అంటే రావు. సరే, మీ ఫేవరెట్ ఏఎన్ఆర్ గారో లేదంటే ఎన్టీఆర్ గారో ఉంటారు కదా? ఏఎన్ఆర్ కాదండి, ఎక్కువ చిరంజీవి, బాలకృష్ణ. కృష్ణ అయినా అయితే పాడండి, కృష్ణ గారిదైన పాట. రావు కదండి, ఈసారి ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి పాడతాను. ఇదే మాట అంటున్నారు, ఈసారి పాడకపోతే మాత్రం నేను మాట్లాడను మీతో. లేదు, పాడతానండి సరే. ఓకే, సరే, టిప్ చెప్పండి అయితే. టిప్పు అంటే చెప్పాలి, అది ఉంటే అల్లం వల్ల ఉపయోగాలు ఏంటి? ఇలా ఉంటాయి కదా. అల్లం వల్ల ఉంటాయండి, దగ్గు తగ్గుతుంది. తేనెలో ముంచుకొని ఊరబెట్టేసి తింటే దగ్గు తగ్గుతుందండి. ఓకే, అంతేనా? తగ్గుతుందండి దానివల్ల. చాలా మంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వాడుతూ ఉంటారు, 2 days 3 days స్టోర్ చేసుకుంటారు. వాడతారండి, మంచిదే కదండి. కానీ స్టోర్ చేసుకుంటే అసలు మంచిది కాదంతా, అల్లం అంతా చేదైపోతుందట. సో అందుకని స్టోర్ చేసుకోవద్దు, ఎప్పటికప్పుడు ఫ్రెష్ గానే వాడుకుంటే బాగుంటుంది. అవును, అప్పటికప్పుడు ఫ్రెష్ చేసుకోవాలి అప్పటికప్పుడు. చాలా మంది టైం కుదరక ఒక్కోసారి 2 days అలాగా పెట్టేస్తూ ఉంటారు, తర్వాత వాడుకుందాంలే అని. కాకపోతే అది కొంచెం పాడైపోతుంది తొందరగా. ఎంత ఉప్పు వేసినా కూడా దాంట్లో కొంచెం విషతత్వం వచ్చేస్తుంది అంటున్నారు. అవునండి. టిప్ మీరు చెప్పలేదు, నా చేత చెప్పించారు. ఈసారి ఖచ్చితంగా చెప్తానమ్మా. ఓకే అండి, తప్పకుండా. సరే, క్వశ్చన్ అడగనా? అడగండి, ఈజీగా. ఓకే, అడుగుతున్నా, మరి అడగనా? అడగండి. ఓకే,
భారతదేశ తొలి మహిళా అడ్వకేట్ ఎవరు? భారతదేశ తొలి మహిళా అడ్వకేటా? అడ్వకేట్. భారతదేశ తొలి మహిళ అడ్వకేటా? ఆ, అదే వకీల్ సాబ్లు అంటారు చూడండి, లాయర్స్. వకీల్ ఆ, ఏంటి కొంచెం గూగుల్ clear వాయిస్ గా వస్తుంది నాకు. గూగుల్ కాదండి, టీవీ పెట్టాను. ఆహా. కొంచెం క్లూ ఇవ్వండి. క్లూ కొంచెం కష్టమే, అదొక ఇంగ్లీష్ పేరు. సారభ్య, ఆ, సౌరభ్య, ఫుల్ నేమ్ చెప్పండి ఎవరన్నది. సార్లేనియా సౌరభ్య అంటున్నారండి. ఎవరు చెప్పారు ఆ మాట? మా వారికి ఐడియా ఉందట. మీ వారికి ఐడియా కాదు, నాకు ఇక్కడికి వచ్చేసింది వాయిస్. సరే, టైం అప్ అయిపోయింది. ఎనీహా కార్నిషియా సౌరభ్జీ అన్నారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడిద్దాం. హలో. హలో, హాయ్ అండి, మీ పేరు? శుభ మధ్యాహ్నం పల్లవి. శుభ మధ్యాహ్నం. ఎవరు? ప్రసన్న గారా? పద్మావతి, వాసవి పెనుగొండ. పద్మావతి గారు, ఓకే. ఏంటండి అసలు కాల్స్ చేయట్లేదు? చాలా లోగా వస్తుంది వాయిస్ కూడా. కాలు కలవదమ్మా, రోజు చేస్తూనే ఉంటున్నాను. కరెక్ట్గా 2:30కి కాల్ చేసేయండి. చేస్తున్నానమ్మా, కలవట్లేదు. లంచ్ చేసేసారా? లంచ్ అయిపోయిందిరా. లంచ్ తినేనా మీరు? ఇంత మెల్లగా మాట్లాడుతున్నారు, అసలు రాగమే రావట్లేదు వాయిస్. లంచ్ అయిపోయింది. ఓకే, ఏం వండారు? టమాటా పప్పు, అప్పడాలు, వడియాలు. మొత్తం మీరే తినేస్తారా? అప్పడాలు నాకు ఇవ్వరా? వచ్చాయమ్మా, పెనుగొండ వచ్చాయి. సరే, వచ్చేస్తాను. పక్కిలు అయితే పర్లేదు. ఎక్కడ? హైదరాబాద్. మీ ఊరు? మా ఊరు వాసవి పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లా. నేను వచ్చేసరికి ఒక రోజు అయిపోద్ది అక్కడికి. నువ్వు వచ్చాక వేడివేడిగా వేయించి పెడతాను, కరకల్లాడుతూ ఉంటాయి. అబ్బా, థ్యాంక్ యూ ఆ మాట చెప్పినందుకు. సరే, మంచి పాట పాడండి. కాదమ్మా, మీకు ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. సేమ్ టు యూ. మీకు కూడా. మన కాలు కలవదు. అందుకని ముందే చెప్పేస్తున్నారా? చెప్పేస్తున్నా అమ్మా. ఓకే. ఇంకా అండి, ఇంకేముందమ్మా? ఉమెన్స్ డే కదా, మీ కాలనీలో ఏమైనా సెలబ్రేట్ చేస్తున్నారా? ఏంటమ్మా? హలో. హలో, చెప్పండి. హలో. చెప్పండి చెప్పండి. చేసుకుంటే మాకు మహిళా మండలి ఉంటది. ఓకే. ఆల్ రైట్. సరే, పాట పాడండి. ఎవ్వరు పాట పాడట్లేదు అసలు. నాకేమో పాట వినాలనిపిస్తుంది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా, త్యాగల్లో అనురాగల్లో తరగని పెన్నిది మగువా, ఒక అన్నకు ముద్దుల చెల్లి, ఒక ప్రియునికి వలపుల మల్లి, ఒక రామయ్యకే కన్న తల్లి, సకలావనికే కల్పవల్లి. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా, త్యాగల్లో అనురాగల్లో నరగని పెన్నిది మగువా, లక్ష్మిగా ఝాన్సీ లక్ష్మిగా సమర రంగాన దూకినది, మొల్లగా కవిత నల్లగా తేనె జల్లు కురిచినది, రాధగా మధుర బాధగా ప్రణయ బాధల మీటినది, మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా, త్యాగల్లో అనురాగల్లో నరగని పెన్నిది మగువా. వావ్, సూపర్ అండి, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. అడగంగానే చక్కటి పాట పాడినందుకు. అండ్ అలాగే చక్కటి టిప్ కూడా చెప్పేస్తే క్వశ్చన్ అడుగుతా. కాలర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు కదా అని తక్కువగా పాడాను. ఓకే, నెక్స్ట్ టైం ఇంకొంచెం ఎక్కువ పాడండి. సరే అమ్మా. ఓకే, ఈజీగా అడుగమ్మా. అడుగుతాను. మరి నాకు మంచి టిప్ కూడా చెప్పేస్తే అలాగే క్వశ్చన్ అడుగుతా.
ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అందరికి చిన్న పెద్ద లేకుండా సమస్యలు బాగా ఎక్కువైపోయి మ్మ్. మోకాళ్ళ నొప్పులు పారిజాతం చెట్టు ఉంటది కదా, మ్మ్. ఆ పారిజాతం ఆకులు ఒక 5-6 ఆకులు కడిగేసి మ్మ్. వాటర్లో మరిగించి తాగితే రోజు ప్రొద్దుటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఓకే, థ్యాంక్ యూ అండి, చక్కటి టిప్ చెప్పారు. అలాగే క్వశ్చన్ అడుగుతున్నా, అడిగమ్మా. వెండి తెరపై మొదటి నటి ఎవరు? వెండి తెరపై మొదటి నటియా? ఆ, సావిత్ర. బాగా ఆలోచించి చెప్పండి. అలాంటి వారే ఆవిడ కూడా. వెండి తెరపై మొదటి నటి ఎవరు? లేడీ ఆవిడ ఎవరు? కొంచెం క్లూ ఇయ్యమ్మా. క్లూ అంటే ఇప్పుడు దేవుడు అంటే అంటే మగవాళ్ళు అయితే దేవుళ్ళలో దేవుడు అంటాము, ఆడవాళ్ళు అయితే ఏమని పిలుస్తాం? దేవత అంటాం. వాళ్ళని ఇంకో పేరుతో ఏమని పిలుస్తాం? దేవిక. దేవిక అంతేనా? ఇంకా పూర్తి పేరు చెప్పండి. దేవిక తెలుసు నాకు. టైం అప్ అయిపోయింది మరి. సరే మరి ఆన్సర్ అయితే దేవిక అంటున్నారు. దేవిక రాణి అండి. బట్ ఎనీ హౌ కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సర్. రైట్, ఇక నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో. హలో. హాయ్. హాయ్ పల్లవి గారు. హాయ్ హాయ్ హాయ్, మీ పేరు? సరోజ. సరోజ గారు, ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నా, మిమ్మల్ని చూస్తున్నాను. ఆహా, మీకోసం ట్రై చేస్తున్నాను. ఆహా, ఓకే, థ్యాంక్ యూ. అదే మన పుట్టింటి పట్టు చీర కోసం. ఓకే, ఏమమ్మా నిన్న కాల్ చేయలేదు? నేను చేశానమ్మా, రాలేదు, పోయింది. అయ్యయ్యో, ఎంత పని అయింది. అదే మీరు వస్తే గెలవాలని లేకపోతే ఇప్పుడు కలిసింది మళ్ళీ. ఆహా, పంచులు. ఆ? ఓకే, లంచ్ అయిపోయిందా? అవలేదండి, అయిన తర్వాత చేద్దామని. ఇంకా రాలమ్మా వారు, అందుకని. ఓహో, ఓకే. మీ హస్బెండ్తో కూర్చొని భోజనం చేస్తారైతే? అయిపోయిన తర్వాత, ప్రోగ్రాం అయిపోయిన తర్వాత చేసి తింటాం. మీరే తినేయచ్చు కదా ఫస్ట్గా. లేదండి, అలవాటు లేదు అట్లా ఫస్ట్ నుంచి కూడాను. ఆహా, ఎన్ని సంవత్సరాలు అయింది మీకు మ్యారేజ్ అయ్యి? 27. 27, అబ్బో, ఓకే. అదే. ఒకవేళ 3-4 అయితే తినకుండా అలానే ఉంటారా? ఏంటండి, తింటామండి, ఉంటాం, నైట్ తింటాము. అమ్మో, అంతసేపు ఉండడం, అమ్మో, గ్రేట్. అంటే టిఫిన్ చేస్తాం కదా, టిఫిన్ ఏ టైంకి తింటారు? 11 12? ఏంటండి, టిఫిన్ ఎప్పుడు చేస్తారు? ఇవాళ 10:30కి చేస్తాను, లేట్ అయింది కొంచెం. టిఫిన్ మాత్రం మీరు ఒక్కరే తింటారు అంతేనా? లేదు, ఇద్దరేం తింటాం టిఫిన్ కూడా. అబ్బో, నైస్ అండి, మంచి కాన్సెప్ట్లు ఉన్నాయి. అదే, ఇద్దరం కలిసి తింటాం టిఫిన్ కూడా. 10కి వెళ్తారు, తను 9 కల్లా తినేస్తాం. ఓకే, నిజంగా మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలండి, హస్బెండ్తో కలిసి తినడము. చాలా మందికి అలా, కొంతమందికి వీలవదు, కొంతమందికి వీలవుతుంది. సిచ్యువేషన్, వర్క్ పరంగా ఒక్కోసారి స్కిప్ అవుతూ ఉంటాయి చాలా మందికి. ఓకే, మీరు హౌస్ వైఫేనా? ఏంటండి, హౌస్ వైఫా మీరు? హౌస్ వైఫ్ అండి. ఎంతవరకు చదువుకున్నారు? నేను డిగ్రీ అయిందండి, బీకామ్ చేశాను. ఎప్పుడు, ఏ ఇయర్? గుర్తులేదు, చెప్పను. ఇయర్ గుర్తులేదు, చదువుకున్నారా? చదువు బీకామ్ అయిందండి, బీకామ్ చేశాను. ఓకే, వెరీ గుడ్. ఎంతమంది పిల్లలు మీకు? ఒక బాబండి. పెద్దోళ్ళేనా? పెద్దవాళ్ళు జాబ్ చేస్తున్నాడు. ఆహా, సంతర్మామే అయితే. ఇంకే కొంచెం మీరేంటంటే బాగా ఎనర్జీ ఇస్తారు. ఏమన్నారు? ఎనర్జీ ఇస్తారు మీరంటే. మీరు ఒకరు, ఝాన్సీ గారు ఒకరు, పద్మజ గారు. ఓకే, మాకు చీర వచ్చినా రాకపోయినా మీ మాటలతో మాకు ఎనర్జీ వస్తుంది. మాకు కూడా మీ అందరు మాట్లాడుతుందానికి చాలా యాక్టివ్గా వర్క్ చేస్తాం మేము కూడా. అదే 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 అనమాట. అది ఓకే, సరే, మంచి పాట పాడండి. పాట పాడమంటారా? పాడాలా? పాడాలి. నీవు లేక వీణా పలుకలేనన్నది, నీవు రాక రాధా నిలువలేనన్నది, జాజి పూలు నీకై రోజు రోజు పూచే, చూసి చూసి పాపం
సొమ్మసిల్లిపోయే అంతేనండి, లిరిక్స్ రాదు. అంతేనా? అంతే అంతే. సూపర్. నీవు లేక నేను అని ఏం పాడారండి బాబు అసలు. అదే అదే. ఓకే సరే, అలాగే చిట్కా చెప్పండి, నేను క్వశ్చన్ అడుగుతా. చిట్కా చెప్పమంటారా? యా. ఇప్పుడు హాఫ్ నిమ్మకాయ చెక్క తీసేసుకొని మ్మ్. దాంట్లో కొంచెం పసుపు, షాంపూ, మ్మ్. కొంచెం కాఫీ పొడి వేసి మెడ మీద రాస్తే బ్లాక్ అంతా పోతుందండి. మెడ మీద రాసుకోవాలి. అంటే బ్లాక్ ఉన్న చోటల్లా రుద్దేస్తే బ్లాక్ అంతా వెళ్ళిపోతుంది. ఓహో, ట్యాన్ రిమూవర్ అయితే బాగా పనిచేస్తుంది అంటారు. పని చేస్తుంది. అదేంటి స్కిన్ ఇచ్చింగ్ ఏం అవ్వదా? ర్యాషెస్ లాగా రావడం ఇలాంటివి ఏమి ఉండదా? ఏంటండి? స్కిన్ కి ర్యాషెస్ లాగా వచ్చేస్తుంది కదా, మరి నిమ్మకాయ ఇవన్నీ స్క్రబ్ లాగా పెడితే? లేదు లేదు, రాదండి రాదండి. ఓకే, థ్యాంక్ యూ అండి, చక్కటి చిట్కా చెప్పారు. అలాగే క్వశ్చన్ కూడా అడుగుతున్నా. అడగండి. ఇవాళ మహిళా దినోత్సవం కనుక శుభాకాంక్షలు. మమ్మల్ని గెలిపించాలి. తప్పకుండా. ఇవాళ కాదు, మార్చి 8 కదా. మార్చి అయితేలే కానీ ఈరోజు ఉన్నదండి ఇదా. ఓహో, అలా అంటున్నారా? ఓకే. మన మహిళలకు కదా, అది మనకు ప్రతిరోజు ఇదే కదా. అంతే అంతే. అంతే అది. ఓకే సరే, అడుగుతున్నా క్వశ్చన్ మరి. ఓకే, మీరు అడగండి. 5 ఖండాల్లో సముద్రాలను ఈదిన తొలి మహిళ ఎవరు? 5 ఖండాలలో వీధిన తొలి మహిళ. 5 ఖండాల్లో సముద్రాలను ఈదిన తొలి మహిళ ఎవరు? స్విమ్మింగ్ చేసిన మహిళ ఎవరు? కొంచెం క్లూ ఇవ్వరా? ఫస్ట్ లెటర్ ఏమన్నారండి? ఫస్ట్ లెటర్ చెప్పరా కొంచెం? కొంచెం కష్టమే అండి, బట్ చెప్తున్నాను, బాతో స్టార్ట్ అవుతుంది. ఆరతి సాహా అండి. ఏంటి? ఆరతి సాహా. షూరా మీరు? షూర్ అండి. నాకెందుకో డౌట్ కొడుతుంది, మరి మార్చుకుంటానంటే మీ ఇష్టం. లేదులేండి, చెప్పండి, కాకపోతే మళ్ళీ రేపు చేద్దాం. మీరు షూర్ అంటే లాక్ చేస్తాను. షూరేనండి. ఏమన్నారు? ఆరతి సాహా. ఆరతి చాహా. అయ్యో, టైం అప్ అయిపోయింది మరి, సారీ అండి, రాంగ్ ఆన్సర్ చెప్పారు. బులా చౌదరి ఆవిడ పేరు. ఓకే, ఈరోజు అయితే ముగ్గురు విన్నర్స్ అయ్యారండి. ఆ ముగ్గురులో ఎవరన్నది నేను ఇప్పుడు లక్కీ టిప్ అయితే తీసేస్తున్నాను. సో ఎవరంటే, ఈరోజు విన్నర్ వచ్చేసి లక్ష్మి గారు అండి, ఫ్రమ్ విజయనగరం. కంగ్రాచులేషన్స్. చూసారు కదండి, కాలర్స్ అందరూ చాలా చక్కగా మాట్లాడారు, మంచి మంచి మాటలు, మంచి మంచి టిప్స్ చెప్పారు, అలాగే చక్కటి పాటలు కూడా పాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ ప్రతి ఒక్కరికి అడ్వాన్స్గా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇలాగే మన పుట్టింటి పట్టుచీరని ఆదరభిమానిస్తూ ఉంటారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ మీ పల్లవి.